కాక్రోచులు చల్లబడద్దు. రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విజయం సాధిస్తూ వచ్చిన ప్రధాని మోదీ అదే మార్గంలో యువతని కట్టడి చేయలేమని గుర్తించినట్టున్నారు. రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు అనేక బలహీనతలు ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని వారందరిని బీజేపీ పెద్దలు కట్టడి చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అనేక గొంతులు మూగబోయాయి. యువత పరిస్థితి వేరు. పోరాడితే పోయేది ఏమీ లేదు, మా అయితే సంఖ్యలు పోతాయి అన్నట్లు యువత ధోరణి ఉంటుంది. బొద్దింకల ఉద్యమంలో అదే కనిపించింది. ఆర్ఎస్ఎస్ కూడా గత కొంతకాలంగా కేంద్ర పెద్దల ఆ పోకడల పట్ల అసంతృప్తిగా లేదన్న ప్రచారం ఉంది. బొద్దింకల ఉద్యమం, ఆ తర్వాత బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానాన్ని ఉప ఎన్నికలు కోల్పోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ అభిప్రాయాలను బాటంగా చెప్పడం మొదలెట్టారు. చర్చకు మరో రూపమే నిరసన అని, ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమని, ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనలు పుట్టుకొస్తాయని, ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మోదీని దృష్టిలో పెట్టుకొని చేసినవే అన్న అభిప్రాయం ఏర్పడింది. జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత మోదీ కొంత డల్గా కనిపిస్తున్నారు. తాజా పరిణామాల తొలి ఎదురు దెబ్బగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. వారిద్దరూ మోదీని ఆకాశానికి ఎత్తారు. ఆ మోతాదుకు మించి ప్రధానిని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019లో ఆయనతో గొడవ పెట్టుకున్నారని, ఇప్పుడు మోదీ బలహీన పడుతున్నప్పుడు అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. తాము ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ప్రకటించడం శుభ పరిణామం. రాజకీయాల్లో బురద పూసుకునే వారు ఉంటారు కనుక ఈ బురదను కడిగే వాళ్ళు ఉండాలి. మన దేశంలో అంతో ఇంతో ప్రజాదరణ పొందిన వాళ్ళు విజిల్ బ్లోయర్ పాత్ర ఎంచుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళి కనుమరుగవుతున్నారు. అందుకే ఒత్తిడి తీసుకురాగలిగిన ప్రెషర్ గ్రూప్ అవసరం. మన దేశంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పనిచేయడం లేదు. పై వాళ్ళు ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థలు నడుచుకుంటున్నాయి. సిజేపీ రూపంలో ఇప్పుడు మన దేశంలో జవాబుదారీతనం కోసం ప్రారంభమైన ఉద్యమం అలా చల్లబడి పోకూడదని కోరుకుంటున్నాం. చల్లబడి పోకూడదు కాదు, ఈ జంజీలంతా రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళను జంజీలను యూజ్ చేసుకొని మీరు రాజకీయ పబ్బం గడిపితే మళ్ళా గదే బీజేపీ, గిదే కాంగ్రెస్, గిదే కాన్సెప్ట్లో ఉంటుంది. అందుంచి ఉద్యమం అదే విధంగా కొనసాగించి ఏ పేద వర్గాల కోసం మీరైతే ఉద్యమం చేసిందో ఆ పేద వర్గాల వైపు మీరు మీ రాష్ట్రాలలో రాజకీయ చైతన్యం మొదలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మీ రాష్ట్రాలలో డైరెక్ట్గా రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకు చేయొద్దే? ప్రెషర్ గ్రూప్కి ఎన్ని రోజులు ఉంటాం? ప్రెషర్ గ్రూప్గా ఏదో ఒక దాంట్లో దొరికితే ఈ నా కొడుకులు మళ్ళీ పోయి లోపల ఎవడ దిగుతారు. ఏముంటుంది దాంట్లో? ఇక మొత్తం మీద ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేయబట్టి మాత్రం భారతీయ జనతా పార్టీ భయపడ్డా అనే విషయం అయితే మర్చిపోవద్దు. 100% దాంట్లో వేరేటోళ్ళు వచ్చిలా, దాంట్లో ఉగ్రవాదులు వచ్చిలా, దాంట్లో ఇంకోటి వచ్చిలా, హిందువులంతే పడనోళ్ళందరూ ఏకమైలా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి కావచ్చు. బట్ భారతీయ జనతా పార్టీని మాత్రం వణికిచ్చింది. ఏముచ్చడు కాముచ్చట. ఇక ఉద్యోగం పోగానే అమెరికాను వీడాల్సింది అంటున్నాడు ట్రంప్. 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే పనిలో ట్రంప్.